మేడం నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఉంటుంది, టైమింగ్ పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ చేశాడు మూవీ, కానీ చాలా బాగా చేశాడు. ప్రమోషన్స్ లో తను ఉంటే బాగుంది అనిపించిందా? ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీ సినిమా మీద ప్రభావం చూపిస్తుందా అని భయపడ్డారా? మీకు చూసి అలా అనిపించిందా? అనిపించలేదు కదా, అలా ఏముండదు. అంటే యాక్చువల్లీ తిరగబడ్డ సమయం రిలీజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఆ హీరోయిన్ మీద అసలు కొన్ని కాంట్రవర్సీ అవడం. సో ఈ మూవీకి సడన్ గా రిలీజ్ చేశారు, సడన్ గా పురుషోత్తముడు రిలీజ్ చేశారు. తిరగబడ్డ సమయం పోస్ట్ పోన్ అయితే సో మనకి ప్లస్ అవుతుందా, మన కెరియర్ కి ఏమన్నా ఈ సినిమా మైనస్ అవుతుందా? ఇటువంటి ఆలోచన మీకేమైనా అనిపించిందా, వచ్చిందా? అలా ఏం అనిపించలేదు. ఇప్పుడు ఈ హీరోయిన్ వచ్చింది కదండి, ఈ హీరోయిన్ కి చూడండి, తర్వాత చూసుకుందాం అది అంత. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆడియన్స్ చాలా అంటే వేరే వాళ్ళ సినిమా చూస్తా, ఈ రోజు నా సినిమా నేను చూసా కదా, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏమైనా మాట్లాడారా ఇప్పుడు చూసిన తర్వాత? ఏమైనా మెసేజ్ చేశారా? ఇప్పుడు కాంటాక్ట్స్ లో మేడం నిజంగా చెప్పాలంటే సినిమా మాత్రం ఇచ్చి పడేసి, నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు మేడం. ఎందుకంటే ఈ సినిమా చూసిన మాకు ఒక ఫ్యామిలీ గుర్తొచ్చిందంటే ఒక కష్ట సుఖాల నుంచి ఎలా ఉందో సినిమా, చిన్న నుంచి పెద్ద వరకు రాజేశ్వరం గారు ఎంత ఎలా ఉంటుంది, ఎలా వాడాలని చెప్పి మీకే తెలుస్తుంది. మీరు ఆ సాంగ్ డైలాగ్ కానీ, ఆ క్యూట్ డైలాగ్ కానీ, మీ మధ్యలో కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా మన కుర్రోళ్ళందరికీ ఒక ఫీల్ గుడ్ సినిమా వచ్చింది అనమాట. సో థియేటర్ లో ఉంది, మీరు అందరు చూడండి. పురుషోత్తముడు నేను లాస్ట్ ఒకటి చెప్తా అన్నా, పిల్లలు పెద్దోళ్ళు ఫస్ట్ మెయిన్ అయితే ట్రైలర్ చూడండి. థ్యాంక్ యూ. డైలాగ్స్, ఫైటింగ్స్ అండ్ చాలా బాగున్నాయి. సో హీరో క్యారెక్టర్ నిజాయితీగా ఒక హార్డ్ వర్క్ చేస్తూ, ఏ సపోర్ట్ లేకుండా తనని నమ్ముకున్న వాళ్ళకి మంచి చేశారు. సో అందుకే పురుషోత్తముడు అనే టైటిల్ ఇచ్చారు. ఈ మధ్య రాష్ట్రం పైన మీడియాలో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా మేడం, సినిమా పైన ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మూవీ పైన ఇంపాక్ట్ అవ్వదు, ఇది ప్రొఫెషన్, అది పర్సనల్ కదా. సో అలా కనెక్ట్ చేయడం కరెక్ట్ కాదు నాకు తెలిసి. నేను జనరల్ గా మూవీస్ అందులో ఒక డైలాగ్స్ ఉంటుంది, నేను ఎవరిని కొట్టాను, కొడితే మర్చిపోయేదాకా కొట్టాను. సో అదే డైలాగ్ నేను కొట్టాను. జనరల్ గా మూవీస్ చూడను, చూస్తే మంచి మూవీస్ చూస్తాను. చాలా బాగుంది, పైకి 4 ఇవ్వచ్చు. చాలా బాగుంది. పురుషోత్తముడులో ఫైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. నేను ఈ సినిమా చూడడం ఇదే ఫస్ట్ టైం, ఇది ప్రసాద్ థియేటర్స్కి వచ్చి చూడడం. మా డాడీ రాజ్ తరుణ్ కాస్ట్యూమర్, సో కాబట్టి నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ఫైట్స్, రాజ్ తరుణ్ ఫైట్స్ అన్నీ బాగా నచ్చింది. మిస్బిహేవియర్ ఏం లేదు హీరోయిన్ మీద. సో దట్స్ వై నాకు ఈ సినిమా బాగా నచ్చింది, రాజ్ తరుణ్ చేసిన సినిమా. థ్యాంక్ యూ.